ఇక హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ అమలుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడంపై అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు 42% మంది బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే మీనాక్షితో పాటు అధిష్టానంతో పలు దఫాలు చర్చలు జరిపారు పార్టీ నేతలు. 2-3 రోజుల్లో రిజర్వేషన్లపై విధానం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, రిజర్వేషన్లు 50% దాటొద్దు అని సుప్రీంకోర్టు నిబంధనలతో ప్రభుత్వం ఎలాగైనా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటుంది. ఒకవేళ 42% రిజర్వేషన్ కి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? ఎప్పటి వరకు ఈ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీతోనే ఉంది. 42% రిజర్వేషన్స్ ఇవ్వలేకపోతే పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు ఇవ్వాలనే నిర్ణయంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఇంతకు ముందే చెప్పింది. ఆ బీసీ డిక్లరేషన్ ఎలక్షన్స్ కు ముందు కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు 42% సీట్లను కేటాయించడానికి అయితే రెడీ అవుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోతే, కేంద్ర ప్రభుత్వం ఈ గెజిట్ ను అప్రూవ్ చేయకపోతే, గెజిట్ విడుదల చేయకపోతే పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అయితే రెడీ అవుతుంది. సో ఇప్పటికే రైతు భరోసాను పూర్తి స్థాయిలో నిన్నటితో కంప్లీట్ చేసింది. నిన్న రైతు నేస్తంలో కూడా చెప్పారు. రైతు నేస్తం సభలో కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. సో నిన్న పిఎస్సి సమావేశంలో కూడా ప్రధానంగా దీనిపైన చర్చించారు. స్థానిక సంస్థలకు సంబంధించి చాలా గట్టిగా పనిచేయాలి, అవసరమైతే నేను కూడా వచ్చి గ్రామాల్లో తిరుగుతాను, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాలు చేస్తాను అని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారానికి వెళ్తానని చెప్పలేదు కాబట్టి సో ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. స్థానిక సంస్థలను కాంగ్రెస్ కు ఉన్న వైపును తన వైపు టర్న్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.